శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ పక్షంలో కుజ, రవి, బుధ, శుక్ర ఈ గ్రహాలు 4 తమ యొక్క రాశులను మారడం వల్ల మేషరాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు అనుకూల స్థానంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా కుజుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల మీ యొక్క వృత్తిలో వేగం పెరుగుతూ ఉంటుంది. చేసే ప్రయత్నాలు ఇంకా మరింత ఉత్సాహంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా ఆర్థిక రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి అనుకోకుండా వారి యొక్క వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం పెరగడంతో పాటు మీకు గతంలో రావాల్సినటువంటి ధనం మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా సప్తమంలో కుజుడు దశమాన్ని కూడా వీక్షించడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలతో పాటు అదనపు ఆదాయం కొరకు మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించడం జరుగుతూ ఉంది. ఏదైనా ప్రస్తుతం తులారాశిలోకి మారినటువంటి కుజగ్రహం సుమారుగా 45 రోజుల పాటు ఇదే రాశిలో ఉంటూ సప్తమ భావానికి సంబంధించినటువంటి ఫలితాలు అంటే వివాహానికి సంబంధించినవి, వ్యాపారంలో భాగస్థులతో సంబంధించినవి, ఇతరత్ర రిలేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా చాలా వరకు సమర్థవంతంగా వాటిని ఎదుర్కొని ఆ సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు వివాహ సంబంధి విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా సప్తమంలోకి ఇప్పుడు పాపగ్రహం రావటం వల్ల కొత్తగా వివాహం కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క వివాహ ప్రయత్నాలు చాలా వరకు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు యొక్క దృష్టి మీకు ఈ కుజగ్రహం మీద సప్తమ భావం మీద పడడం వల్ల సాధ్యమైనంత వరకు రాబోయే 45 రోజుల్లో మేషరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆ వివాహ ప్రయత్నాలు కంపల్సరిగా ఈ కుజుడు మారే లోపల జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో కానీ వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ ఏవైనా ఆర్థిక పరమైన సమస్యలు కానీ విభేదాలు కానీ ఉన్నప్పుడు అవి కూడా చాలా వరకు పరిష్కారం అవడానికి ఈ గ్రహస్థితి అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఒక భావంలోకి పాపగ్రహం వచ్చినప్పుడు మనం చేసే ప్రయత్నాల్లో స్ట్రగుల్ ఏర్పడుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా ఆ పని ముందుకెళ్లకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే అదే భావం మీద ఒక శుభగ్రహ వీక్షణ ఉన్నప్పుడు కంపల్సరిగా ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆ ప్రయత్నం జాతకుడికి అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు అటు వివాహ సంబంధించిన విషయాలు కానీ వృత్తి వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ ఖచ్చితంగా మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. దానికి తగినటువంటి ఫలితం కూడా ఈ సమయంలో మీరు పొందడానికి చాలా బలంగా ఉండడం జరుగుతుంది. దానికి అదనంగా మీకు శుక్రగ్రహం ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహంతో కలియడం వల్ల మీరు ఏదన్నా ఒక కళారంగంలో కానీ అదే ఈ సినిమా సంబంధించిందో ఎంటర్టైన్మెంట్ సంబంధించిందో ఈ కళారంగంతో సంబంధం ఉన్నా లేదంటే మీలో ఏదైనా అంతర్గతంగా మంచి టాలెంట్ ఉన్నా ఏదో పెయింటింగో ఆర్టో ఏదున్నా సరే దానికి తగినటువంటి గుర్తింపు దాన్ని మీరు ప్రదర్శించాలని 10 మందికి మీ టాలెంట్ చూపించాలని మీ అభిలాష తప్పకుండా ఈ సమయంలో నెరవేరుతుంది. ఒక కళాకారుడుగానో ఒక ఆర్టిస్టుగానో ఈ సమయంలో మీకు ఒక మంచి గుర్తింపు లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడినప్పుడు కూడా ఈ ప్రేమ లాంటి విషయాలు ఏమన్నా ఉన్నా ఎవరన్నా ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు చాలా వరకు వారికి ఈ సమయంలో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ప్రేమికులు కొద్దిగా సహనంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే మంచిది తప్ప చిన్న విషయానికి ఎక్కువ ఇబ్బందులు ఈ ప్రేమికుల మధ్య వచ్చే అవగాహన లోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా ఈ వారం అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం రవి బుధుడు కలిసి 6వ స్థానంలోకి బుధుడు ఉచ్చలోకి రావడం వల్ల
మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ఇది విద్యార్థులకి ఎక్కువ పోటీతత్వం కలిగిస్తుంటుంది. వారిలో ఉన్నటువంటి సమర్థకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక పోటీ పరీక్షలో పాల్గొన్నా, ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, చాలా వరకు మీ ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏవైనా సెటిల్మెంట్ లాంటివి కానీ ఏదైనా మీకు రావాల్సినవి ఉన్నా, గవర్నమెంట్తో ఏదైనా మీకు లావాదేవీలు ఇబ్బందులు ఉన్నా అవి ఈ సమయంలో చాలా వరకు పరిష్కారం అవుతాయి. మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కోసం ఆశిస్తూ ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా, ఒక నామినేటెడ్ పోస్టుకి ప్రయత్నం చేస్తున్నా, ఈ సమయంలో మీకు వారసత్వంగా మీకు రావాల్సినటువంటి పదవి కానీ ఏమైనా ధనం కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో అవి మీకు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు వ్యయ స్థానంలో ఉండడం వలన ప్రతి పని కొద్దిగా ఆలస్యం అనిపిస్తూ ఉంటుంది. అలాగే 100 రూపాయలు అయ్యేదానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంటుంది. ఈ విషయాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని సహనంతో ఓర్పుతో ఎదురు చూడటం వల్ల ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా మీ ఫలితం 100కి 100 రూపాయలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మ జాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడు అన్నమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశుల్లో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి
ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.